అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేంటో చూస్తున్నారు కదండి, ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే వెల్లుల్లి, పోపు దినుసులు, జీరా కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం, కట్ చేసుకున్నవి వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకుందాం. నా వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? కొంచెం జలుబు చేసిందండి, అందుకే ఎలా ఉంది. నా వాయిస్ని అయితే స్కిప్ చేయండి, వీడియో అయితే చాలా బాగుంటుంది, చూసేయండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. బాగా పచ్చివాసన పోయేలాగా ఉడికించుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. చూసారు కదండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని మరొకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసుకుని ఉడికించి పెట్టుకునేవండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలకి మసాలా అనేది బాగా పట్టించాలి. చూసారు కదండి, బాగా ఉడుకుతుంది కదా. ఒక 10 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మరొకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి ఆలు మసాలా కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.